హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ఐపీఎల్ సీజన్ వచ్చినప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే మీరు ఒక స్టార్టప్ కంపెనీని స్టార్ట్ చేయండి, కోట్లు సంపాదించవచ్చు అంటూ చాలామంది చెప్తున్నారు. సో రీసెంట్గా ఒక శ్రీలంకన్ క్రికెటర్ ముత్తై మురళీధరన్ ఇలానే కర్ణాటకలో ఒక కంపెనీలో 1400 కోట్లు ఇన్వెస్ట్ చేశాడంటూ కూడా చెప్తున్నారు. అలాగే ఇప్పటి వరకు మన స్టార్ క్రికెటర్స్ అందరూ కూడా చాలా స్టార్టప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్ చేసి కోట్లు సంపాదిస్తున్నారని చెప్తున్నారు. సో ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ ఎంటర్ప్రైనర్ సంతోష్ కుమార్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అన్న. నమస్తే. రైట్, అంటే ఈరోజు మన టాపిక్ ఏంటంటే స్టార్టప్ కంపెనీస్ గురించి. అంటే చాలామంది యువత, చాలామంది సెలబ్రిటీస్, కొంతమంది క్రికెటర్స్ అందరూ కూడా ఎక్కువగా ఈ స్టార్టప్ కంపెనీస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. అసలు స్టార్టప్ కంపెనీస్లో అంత బిజినెస్ ఉందా, అవుతుందా, వర్కౌట్ అవుతుందా, ఇవన్నీ కూడా పూర్తిగా తెలుసుకోవాలనిపిస్తుంది. సో ఈ స్టార్టప్స్ గురించి మాట్లాడాల్సి వస్తే నేను మీకు ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పాను. అరౌండ్ 2010 ఆ ప్రాంతంలో రెడ్ బస్ మార్కెట్లోకి వచ్చినప్పుడు ఇట్ వాజ్ లైక్ ఏ వండర్. సో ఎట్ ఏ టైమ్ 800 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. అప్పటికి అంత పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ అట్రాక్ట్ చేసిన స్టార్టప్స్ ఏది లేకుండే. ఆ తర్వాత చాలా పెద్ద కంపెనీస్ వచ్చినాయి. మీరు న్యూస్లో చాలాసార్లు విని ఉంటారు. 10,000 crores ఇన్వెస్ట్మెంట్స్ గ్రాప్ చేసిన కంపెనీస్ లైక్ యూనికార్న్స్ అంటారు మనం వాటిని. ఒకసారి 1,000 crore అండ్ ఎబో మార్కెట్లోకి రీచ్ అయ్యాయి అని అంటే డెఫినెట్లీ యూనికార్న్స్ కన్సిడర్ చేస్తాం అనమాట. సో అలా మీరు తీసుకుంటే చాలా కంపెనీస్ ఉన్నాయి. ఇప్పుడు మీకు జొమాటో కానీ, స్విగ్గీ కానీ, ఓలా కానీ, బిగ్ బాస్కెట్ కానీ, ఇలాంటి కంపెనీస్ అన్నీ కూడా 10,000+ crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ని అట్రాక్ట్ చేసినాయి యాజ్ ఎ స్టార్టప్. సో స్టార్టప్స్ గురించి మాట్లాడాల్సి వస్తే ఇప్పుడు ప్రజెంట్ బిజినెస్ ట్రెండ్ అంతా కూడా స్టార్టప్స్ నుంచే ఉంది. ఓకే. సో ఇలాంటి కంపెనీస్లో యువత అంటే స్టార్టప్ కంపెనీస్ అన్నీ కూడా ట్రెడిషనల్ ఇన్వెస్టర్సే కాకుండా, ట్రెడిషనల్ బిజినెస్ మెనే కాకుండా, మామూలుగా ఇప్పుడే కాలేజ్ ఫినిష్ చేసేసి ఈవెన్ కాలేజ్ డేస్ నుంచే కూడా, బికాజ్ ఏంటి అంటే మోస్ట్ ఆఫ్ ది ఐఐటీస్, ఐఐఎమ్స్ కాలేజ్ వాళ్ళ అంటే ఇన్స్టిట్యూషన్ వాటి ప్రాంగణంలోనే ఏం చేస్తున్నారంటే ఇంక్యుబేషన్ సెంటర్స్ని స్టార్ట్ చేసేసి ఈ స్టార్టప్ కంపెనీస్ని ఎంకరేజ్ చేస్తున్నారు అనమాట. దానివల్ల ఏంటి అని అంటే కాలేజ్ డేస్ నుంచి బిఫోర్ టు దేర్ కంప్లీషన్ ఆఫ్ దేర్ గ్రాడ్యుయేషన్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఈ ఇన్వెస్టర్స్ ఏదైతే స్టార్టప్ ఇన్వెస్టర్స్ ఏదైతే ఉన్నారో ఆ బిజినెస్ ప్లాన్స్ అక్కడి నుంచే డెవలప్ చేసి అక్కడ ఇంక్యుబేషన్ సెంటర్స్ నుంచే వాళ్ళ స్టార్టప్స్కి నాంది పలుకుతున్నారు అనమాట. సో చాలా మంది యువత మీరు కాకపోతే ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది స్టార్ట్స్ ఫ్రమ్ ఐఐటీస్ అండ్ ఐఐఎమ్స్. సో వీళ్ళు బయటకు వచ్చి స్టార్ట్ చేసిన తర్వాత ఏదైతే అంటే చాలా అంటే 100 crores అండ్ ఎబో నీడ్స్ ఉండే కంపెనీసే వస్తున్నాయి స్టార్టప్స్లో. సో ఇలాంటి కంపెనీస్కి ఏంటి అని అంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్స్ నీడ్ కావాల్సి వచ్చినప్పుడు మోస్ట్ ఆఫ్ ది టైం ఏంటి అంటే హోల్డింగ్ కంపెనీస్కి వెళ్తుంటారు. ఫస్ట్ రౌండ్ ఆర్ యూనో బేస్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ వచ్చేసి ఏంటంటే హోల్డింగ్ కంపెనీస్ నుంచి పికప్ చేస్తూ ఉంటారు. కానీ గత కొన్ని సంవత్సరాలుగా ట్రెండ్స్ కొంచెం మారినాయి. ట్రెండ్స్ ఎలా మారినాయి అంటే ఈవెన్ తెలుగు సెలబ్రిటీస్ తీసుకున్నా కూడా మీరు సమంత కావచ్చు, విజయ్ దేవరకొండ కావచ్చు, నితిన్ కావచ్చు, ఇలాంటి వాళ్ళంతా కూడా మీకు స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. అట్లనే బాలీవుడ్లో షారుఖ్ ఖాన్ లాంటి వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో ఈ ట్రెండ్ ఏమైంది అంటే ఈవెన్ క్రికెటర్స్కి కూడా పాకింది. సో క్రికెటర్స్లో మనం తీసుకోవాల్సి వస్తే ఇండియన్ క్రికెటర్స్లో ఆల్మోస్ట్ 10 క్రికెటర్స్ దాకా ఇన్వెస్ట్ చేస్తున్నారు. స్టార్టింగ్ ఫ్రమ్ యువరాజ్ సింగ్ 2015లోనే ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేశాడు. సో అక్కడి నుంచి మొదలు పెడితే సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోని, మయాంక్ అగర్వాల్, రబీన్ ఉతప్ప, కేఎల్ రాహుల్, ఇలాంటి వాళ్ళంతా కూడా స్టార్టప్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అనమాట. సో ఇది శుభ పరిణామం. అయితే ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మీ క్వశ్చన్. ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అనే దాని విషయానికి వస్తే సెలబ్రిటీస్ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు అని అంటే యాక్చువల్లీ స్టార్టప్ కంపెనీస్కి ఒక ప్రమోషన్ అనేది అవసరం. అంటే ఇక్కడ ఒక ప్రోడక్ట్ ఉంది అనేది నాట్ ఓన్లీ స్టార్టప్స్, ఎనీ ప్రోడక్ట్ మన దగ్గర మార్కెటింగ్ చేయాలి అంటే, నేను ఒక ప్రోడక్ట్ డెవలప్ చేశాను, దాన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళాలి అంటే దానికి ఎండార్స్మెంట్, దానికి ప్రమోషన్ అవసరం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏం చేస్తుంటాం అని అంటే సెలబ్రిటీస్ తోటే ఎండార్స్మెంట్స్ చేపిస్తూ ఉంటాం. మీరు ఈవెన్ చిన్న షాపింగ్ మాల్స్ ఓపెన్ చేయాలన్నా కూడా సెలబ్రిటీస్ని పిలిచి ఓపెనింగ్ చేయించి వాళ్ళతో చేపిస్తూ ఉంటాం, వాళ్ళతో యాడ్స్ చేపిస్తూ ఉంటాం ఎండార్స్మెంట్స్. సో ఈ ట్రెండ్ ఉంది కాబట్టి సెలబ్రిటీస్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తే
ఈ ఎండార్స్మెంట్ కైండ్ ఆఫ్ స్టఫ్ ఏమవుతుంది అని అంటే మీకు ఇంకా ఎక్కువ ఈజీ అవుతుంది. అంటే ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళే సెలబ్రిటీ అయినప్పుడు ఆ సెలబ్రిటీస్కి ఏదైతే అంటే జస్ట్ వాళ్ళు ఎండార్స్ చేశారు, ఈ సెలబ్రిటీ ఎండార్స్ చేశారు అనే న్యూస్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద పిఆర్ అవుతుంది అన్నమాట. సో ఆ పిఆర్కి ఒక బేస్ని క్రియేట్ చేసుకోవడం కోసం మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి సెలబ్రిటీస్ని, క్రికెటర్స్ని అట్రాక్ట్ చేయడానికి, ఇన్వెస్ట్మెంట్స్కి అట్రాక్ట్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది స్టార్టప్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి. దాని కారణంగా ఈవెన్ సెలబ్రిటీస్ కూడా నాట్ ఓన్లీ అంటే ఎండార్స్ చేసినప్పుడు వాళ్ళకి లిమిటెడ్ రూల్ మాత్రమే ఉంటుంది. ఇలా ఇన్వెస్ట్ అంటే ఈ సెలబ్రిటీస్ కానీ క్రికెటర్స్ కానీ వీళ్ళందరూ ఎక్కువగా ఇటువైపు వస్తున్నారు ఈ బిజినెస్ వైపు. అంటే స్టార్ట్అప్ కంపెనీస్ లో సక్సెస్ ఉంటది, ఫెయిల్యూర్ ఉండదు. అంటే మోస్ట్ ఆఫ్ ది మెంబర్స్ అందరూ కూడా ఇటువైపే వస్తున్నారు కదా. ఓకే, ఇక్కడ స్టార్ట్అప్ కంపెనీస్లో సక్సెస్ ఉంటుంది, ఫెయిల్యూర్ ఉండదు అనేదానికి సెలబ్రిటీస్ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేదానికి చిన్న వ్యత్యాసం ఉంది. అదేంటి అంటే నేను ఇంతకుముందు నా ఇంటర్వ్యూలో చెప్పాను 80% ఆఫ్ ది స్టార్టప్స్ ఆర్ ఫెయిల్యూర్. అరౌండ్ 15 to 20% స్టార్టప్స్ మాత్రమే సక్సెస్ అవుతున్నాయి. ఈ సెలబ్రిటీస్, ఈ క్రికెటర్స్ వీళ్ళంతా ఇన్వెస్ట్ చేసేది ఈ 15 to 20% ఆఫ్ కంపెనీస్లో, అంటే సక్సెస్ చూస్తున్న కంపెనీస్ని కానీ సక్సెస్ అవుతాయి అనుకునే కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో డెఫినెట్లీ ఏంటంటే వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి ఓకే, సక్సెస్ని వీళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఏదైతే ఉందో సక్సెస్ని డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే సక్సెస్ స్పీడ్ని పేస్ని డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. అంటే మనకు ఒక రికగ్నిషన్ ఒక 6 monthsలో వచ్చేది 3 monthsలోనే రావచ్చు. అంటే ఒక చిన్న ఈవెంట్తో, అంటే ఒక విరాట్ కోహ్లీ వచ్చి ఇన్వెస్ట్ చేశాడు అని అంటే ఇట్ ఈస్ ఎ బిగ్ న్యూస్. దేర్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ ఆ సక్సెస్ స్టార్ట్ అవుతుంది. అట్లనే ఈ సెలబ్రిటీస్ కానీ స్టార్టప్స్, క్రికెటర్స్ కానీ ఇన్వెస్ట్ చేసే స్టార్టప్స్ అన్నీ కూడా సక్సెస్ రూట్లోనే ఉండుంటాయి. కాకపోతే ఈవెన్ ఫెయిల్యూర్స్ ఉండి ఉండొచ్చు. దట్ బేస్డ్ ఆన్ మార్కెట్ యాక్సెప్టెన్సీ. అంటే ఫెయిల్యూర్స్కి చాలా రీజన్స్ ఉంటాయి. ఆ చాలా రీజన్స్లో కొన్ని రీజన్స్ ఏంటి అని అంటే ఈవెన్ దో లైక్ ఏంటంటే మార్కెట్ యాక్సెప్టెన్సీ మేజర్ ఇది ఉండి ఉంటుంది. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నాయి అనేది డెఫినెట్లీ ఒప్పుకోవాల్సిన విషయం. కానీ వాళ్ళు చేస్తున్నారు కాబట్టే సక్సెస్ అవుతున్నది అనేదాన్ని మనం కొంచెం అంటే అగ్రి చేయకపోవచ్చు. ఎందుకంటే 80% ఆఫ్ ది స్టార్టప్స్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి. అండ్ ఇంకొకటి అంటే వేరే ఇతర దేశాలకు సంబంధించిన క్రికెటర్స్ కూడా మన ఇండియాలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ డేస్ లో చూసుకుంటే ముత్తై మురళీధరన్, అతను శ్రీలంకన్ కి చెందిన క్రికెటర్, కర్ణాటకలో ఒక బివజెస్ అనే కంపెనీలో తను ఇన్వెస్ట్ చేశాడని తెలిసింది. ముత్తై మురళీధరన్ వచ్చేసి రీసెంట్ డేస్లో ఒక లాస్ట్ వీక్ న్యూస్ ఇది. కర్ణాటకలో ఒక బెవరేజెస్ కంపెనీలో 1400 crores ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేశాడు. సో అదొకటే కాదు న్యూస్. నేను మీకు ఇందాక చెప్పినట్టు విరాట్ కోహ్లీ వచ్చేసి చాలా బ్రాండ్స్లో చేశాడు, ఒక 4 to 5 బ్రాండ్స్లో చేశాడు. దాంతోపాటు రీసెంట్గా మన రోహిత్ శర్మ కూడా లియో వన్ అని చెప్పేసి ఒక ఎడ్యూ ఫిన్టెక్ కంపెనీ ఉంది, దాంట్లో కూడా ఆయన ఇన్వెస్ట్ చేశాడు. అది రీసెంట్ న్యూస్. సో డెఫినెట్లీ ఏంటి అని అంటే క్రికెటర్స్ ఈ స్టార్ట్అప్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయడానికి డెఫినెట్లీ చాలా బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. డెఫినెట్లీ అది మనము అంటే ఇన్వైట్ చేయాల్సిన అంశం అన్నమాట. అది అంటే క్రికెటర్స్ అంతలా ఇన్వెస్ట్ చేస్తారంటే అంటే మురళీధరన్ దాదాపుగా 1400 కోట్లు ఇన్వెస్ట్ చేశాడని చెప్పేసి న్యూస్ లో వచ్చింది. అవును, అంటే అంత ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చింది అనేది అని చెప్పేసి మీ క్వశ్చన్. అంటే వాళ్ళ మ్యాచ్ ఫీజ్ నుంచే ఈ ఇన్కమ్ ఉందా లేదంటే ఈ ఇన్కమ్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అనేది మీ క్వశ్చన్, అంతే కదా. సో మీరు ఈ అంశం గురించి మాట్లాడాల్సి వస్తే మహమ్మద్ సిరాజ్ గురించి మనం మాట్లాడుకుంటే, మహమ్మద్ సిరాజ్ మన హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఇండియాలో అంటే లాస్ట్ సీజన్లో మన బుమ్రాని వెనక్కి నెట్టి వరల్డ్స్ నెంబర్ 1 బౌలర్గా కూడా ర్యాంక్ సాధించాడు. అవును. సో మహమ్మద్ సిరాజ్ యాక్చువల్ ఆయన కెరీర్ చూస్తే అంటే ఆయన ఐపీఎల్లోకి ఎంటర్ అయ్యే కంటే ముందు హిస్ ఫాదర్ యూజ్ టు బి ఆటో డ్రైవర్. మీ అందరికి తెలిసి ఉంటుంది. సో ఒక ఆటో డ్రైవర్ కొడుకుగా క్రికెట్ ఫీల్డ్లోకి ఎంట్రీ అయ్యి ఐపీఎల్లో స్థానం సంపాదించి ఆ తర్వాత ఇండియన్ క్రికెట్ టీంలో స్థానం సంపాదించి వరల్డ్ నెంబర్ 1 బౌలర్గా ఎదిగాడు. సో అతని నెట్వర్క్ అంటే ఆల్టుగెదర్ అరౌండ్ 5 years ఆఫ్ స్పాన్లో నౌ ఇప్పుడు ఈ రోజు ఆయన నెట్వర్క్ చూడాల్సి వస్తే ఇట్ ఈస్ అరౌండ్ 100 crores. ఓకే.
సో ఒక ఆటో డ్రైవర్గా క్రికెట్ లైఫ్లోకి ఎంటర్ అయ్యి విత్ ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 5 to 6 years 100 crores ఎర్న్ చేయగలిగాడు. అది ఓన్లీ క్రికెట్ ఫీ అంటే మ్యాచ్ ఫీ నుంచే కాదు, ఈవెన్ దో ఏంటి అని అంటే ఈ ఐపీఎల్స్ కారణంగా అంటే ఈరోజు ఎవరో తెలియని ఒక యువ క్రికెటర్ రేపటికల్లా ఒక కోటీశ్వరుడు అయ్యే అవకాశాలని ఐపీఎల్ ఆల్రెడీ సృష్టిస్తుంది. అలా వాళ్ళకి ఇన్కమ్ అనేది మల్టిపుల్ సోర్సెస్. ఈవెన్ దో మీరు మహమ్మద్ సిరాజ్ గురించి ఆలోచిస్తే మహమ్మద్ సిరాజ్ కూడా రీసెంట్ డేస్ లో ఎండార్స్మెంట్స్ యాడ్స్ చేస్తున్నాడు. సో వీళ్ళకి ఏంటి అంటే క్రికెట్ లో మ్యాచ్ ఫీజే కాకుండా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ చాలా ఉన్నాయి. సో దాని కారణంగా ఏంటి అంటే వీళ్ళు ఎవరైతే క్రికెటర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ వాళ్ళకి ఏంటి అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఇన్కమ్ ఉంటుంది. ఒక చిన్న యాడ్ చేస్తే చాలు దే కెన్ ఎర్న్ క్రోర్స్ ఆఫ్ మనీ. కాబట్టి సో వాళ్ళ దగ్గర డెఫినెట్లీ ఈ స్టార్టప్స్ లో కానీ లేదంటే ఎనీ ట్రెడిషనల్ బిజినెస్ లో ఇన్వెస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది. మీరు టాప్ 10 క్రికెటర్స్ ని చూస్తే ఇండియాలో డెఫినెట్లీ ఏంటంటే టాప్ 10 క్రికెటర్స్ 1000 crores ప్లస్ క్లబ్ లో ఉన్న వాళ్ళే. అవును, సచిన్ టెండూల్కర్ కానీ విరాట్ కోహ్లీ కానీ ఎంఎస్ ధోని కానీ వీళ్ళంతా కూడా 1000+ crores ఆఫ్ నెట్వర్త్ క్లబ్ లో ఉన్న వాళ్ళే. సో వాళ్ళకి ఏంటంటే ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ చేయడం మే నాట్ బి ఏ బిగ్ డీల్ డెఫినెట్లీ. ఓకే, అంటే పెద్ద సాహసం కాదని. సాహసం గురించి మాట్లాడాల్సి వస్తే సాహసం అనేదే కాదు వాళ్ళకంటే, ఇప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాలంటే మీ దగ్గర మనీ ఉండాలి. మీకు ఇంట్రెస్ట్ ఉండొచ్చు, లేదు అని అంటే స్టార్టప్లో పెడితే వస్తుందా పోదా నేను సాహసం చేస్తాను మీరు అనుకోవచ్చు. కానీ మీరు పెట్టాలంటే మీ దగ్గర ఇన్కమ్ ఉండాలి, మీ దగ్గర మనీ ఉండాలి. కానీ మీ దగ్గర మనీ లేనంతసేపు మీరు ఇన్వెస్ట్ చేయలేరు. వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని అనుకుంటే డెఫినెట్లీ వాళ్ళ దగ్గర మనీ ఉంది కాబట్టి ఈజీగా ఇన్వెస్ట్ చేయగలుగుతారు. అండ్ ఒకవేళ ఏదైనా ఫెయిల్యూర్ జరిగి ఒకవేళ నష్టం జరిగినా కూడా ఇట్ మే నాట్ బి ఏ బిగ్ డీల్ ఫర్ దెమ్. అది పెద్ద ఎఫెక్ట్ చూపించకపోవచ్చు వాళ్ళకి. ఓకే, అయితే ఇప్పుడు T20 వరల్డ్ కప్ జరుగుతుందన్న. సో మన ఇండియన్ క్రికెటర్స్ కొంతమంది ఈ స్టార్టప్ కంపెనీస్ వైపు వచ్చి ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఇలా ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇప్పుడు వాళ్ళ కెరీర్ మీద ఏమైనా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందా? దట్ ఈస్ వాట్. ఇప్పుడు ఏంటి అని అంటే క్రికెటర్స్ అంటే ఆల్రెడీ రిటైర్ అయ్యి ఇన్వెస్ట్ చేసిన క్రికెటర్స్ ఉన్నారు. నేను ఇందాక మీకు చెప్పినట్టు యువరాజ్ సింగ్ కానీ సచిన్ టెండూల్కర్ కానీ ఎంఎస్ ధోని కానీ రబీన్ ఉతప్ప కానీ వీళ్ళంతా ఆల్రెడీ క్రికెట్లోంచి అంటే బయటకు వచ్చిన తర్వాత ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళ బిజినెస్ని అంటే ఎక్కడెక్కడ అవకాశం ఉందో అక్కడక్కడ ఇన్వెస్ట్ చేస్తూ వాళ్ళ బిజినెస్ కెరీర్ని బిల్డ్ చేసుకుంటున్నారు. బికాజ్ ఏంటి అని అంటే ఇప్పుడు క్రికెటర్స్ చూడాల్సి వస్తే ఏమవుతుంది అని అంటే 30 to 35 years ఆఫ్ ఏజ్లో మరీ సచిన్ టెండూల్కర్ ఎంఎస్ ధోని లాగా 40 years దాకా వెయిట్ చేయకుండా 30-35 yearsలోనే మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళు రిటైర్ అవుతూ ఉంటారు. సో ఆ తర్వాత ఏంటి అని అంటే ఇంకా 60 years ఏజ్ దాకా కూడా వాళ్ళకి పని చేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళు ఆల్రెడీ క్రికెట్ కెరీర్లో విపరీతంగా సంపాదించే అవకాశం ఉండింది, సంపాదించుకున్నారు. కాబట్టి ఆ సంపాదించుకున్న ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని డెఫినెట్లీ ఏంటి అంటే ఎక్కడ మంచి రిటర్న్స్ వస్తాయో అని చెక్ చేసుకుని అక్కడ ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. అట్లనే ఇప్పుడు సచిన్ టెండూల్కర్, యువరాజ్ సింగ్ వీళ్ళంతా ఎంఎస్ ధోని రబీన్ ఉతప్ప వీళ్ళంతా ఇన్వెస్ట్ చేశారు. వాళ్ళ కెరీర్ తర్వాత ఇన్వెస్ట్ చేసి వాటిలో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న ఏరియాలో వాళ్ళు సక్సెస్ అవుతూ ఉన్నారు. కానీ కెరీర్లో ఉండి ఇప్పుడు యాక్టివ్గా ఉండి లైక్ విరాట్ కోహ్లీ కానీ రోహిత్ శర్మ కానీ వీళ్ళేంటి అంటే ఇప్పుడు కేఎల్ రాహుల్ వీళ్ళు ఆల్రెడీ క్రికెట్లో యాక్టివ్ ఉన్నారు, వాళ్ళ కెరీర్ ఇంకా మంచి పీక్స్లో ఉంది. అండ్ ఇక్కడ కూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు. అంటే ఈ మన ఎంఎస్ ధోని సచిన్ టెండూల్కర్ వీళ్ళతో పోలిస్తే వీళ్ళు కొంచెం అడ్వాన్స్డ్గా ఉన్నారు. సో వీళ్ళు కెరీర్ నుంచి బయటకు రిటైర్ అయ్యే లోపే మళ్ళీ ఇక్కడ కూడా కెరీర్ బిల్డ్ చేసుకుంటా ఉన్నారు. కాకపోతే దీని ప్రభావం ఎలా ఉంటుంది వాళ్ళ కెరీర్ మీద అనేది మీ క్వశ్చన్. ఇలా ఆలోచించాల్సి వస్తే ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు అనే దాని విషయం పక్కన పెడితే ఎండార్స్మెంట్స్ యాడ్స్ అనేది యాక్చువల్లీ వాళ్ళ కెరీర్లో ఉన్నప్పుడు మాత్రమే వాళ్ళకి ఎక్కువ అట్రాక్ట్ చేస్తాయి. యాడ్స్లో ఇన్కమ్ కానీ యాడ్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ యాడ్స్ చేయగలిగే అవకాశాలు కానీ వాళ్ళు కెరీర్లో యాక్టివ్గా ఉన్నప్పుడే వాళ్ళకి ఎక్కువ అవకాశం వస్తుంది. అండ్ నేను ఇందాక మీకు మెన్షన్ చేసినట్టు క్రికెట్ మ్యాచ్ ఫీజ్ కంటే కూడా వీళ్ళు యాడ్స్ కానీ కమర్షియల్ యాడ్స్ కానీ ఎండార్స్మెంట్స్ కానీ ఇలాంటి వాటి మీద సంపాదించేదే ఈవెన్ నౌ డేస్ ఈవెన్ ఐపీఎల్. సో ఇట్లాంటి దగ్గర నుంచే వాళ్ళకి ఇన్కమ్ ఎక్కువ ఉంటుంది.
సో డెఫినెట్లీ ఏంటి అని అంటే స్టార్టప్స్ లో ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేస్తున్నారో అది ఎండార్స్మెంట్ తో పాటు ఒక ఎక్స్ట్రా కెరీర్ ఆప్షన్ లాగా చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ ఏంటి అని అంటే కెరీర్ లో ఉంటూ యాడ్ స్పేస్ లో ఎంతైతే సక్సెస్ తీసుకుంటున్నారో ఆ సక్సెస్ తీసుకుంటూ అక్కడ కెరీర్ లో కూడా సక్సెస్ తీసుకుంటున్నారు. అది ఏంటంటే బ్యాలెన్స్డ్. అది అక్కడ సక్సెస్ అయితేనే ఇక్కడ సక్సెస్ అవుతారు. ఇక్కడ సక్సెస్ దానిపైన ఏమి కెరీర్ పైన పెద్ద ప్రభావం చూడకపోవచ్చు, కానీ అక్కడ సక్సెస్ అయితేనే అంటే కెరీర్ లో వాళ్ళు అంటే మంచి ర్యాంక్ లో ఉండుంటేనే డెఫినెట్లీ వాళ్ళకు యాడ్స్ కి ఎక్కువ అవకాశాలు దొరుకుతాయి. మీకు అంటే న్యూస్ లో ఎక్కువ ఏ క్రికెటర్ ఉంటే వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి డెఫినెట్లీ. సో అది ఇక్కడ ఏంటి అంటే స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేసినప్పుడు స్టార్టప్ ఇన్వెస్ట్మెంట్ ఒకటే కాదు, వాళ్ళ ఎండార్స్మెంట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది క్రైటీరియా. సో వాళ్ళకి అక్కడ వాళ్ళు ఎంత యాక్టివ్ గా ఉంటారో, ఎంత సక్సెస్ అవుతారో దాని ఇంపాక్ట్ దీని మీద ఉంటుంది, కానీ దీని ఇంపాక్ట్ దాని మీద ఉండదు. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఇన్వెస్ట్ చేస్తారు. అండ్ ఎండార్స్మెంట్ విషయానికి వస్తే ఏంటంటే వాళ్ళు ఖాళీ సమయాల్లోనే ఎండార్స్ చేస్తూ ఉంటారు. యాడ్స్ కానీ ఇవి కానీ ఒక టోర్నమెంట్ అయిపోయింది, ఇంకొక టోర్నమెంట్ కి మధ్యలో వాళ్ళకి ఒక 1 వీక్ టైం దొరికినా కూడా ఈ లోపల ఈ షూట్స్ చేసేసుకుంటారు, వెళ్ళిపోతారు. ఓకే. సో ఈ స్టార్టప్స్ లో ఇన్వెస్ట్ చేయడం కానీ ఎండార్స్మెంట్స్ కానీ యాడ్స్ కానీ వాళ్ళ కెరీర్ మీద డెఫినెట్లీ ప్రభావం చూపించకపోవచ్చు, రివర్స్ ప్రభావం ఇంపాక్ట్ అయితే ఉండకపోవచ్చు. అయితే మీరు ఫైనల్ గా ఏమంటారంటే ఈ క్రికెటర్స్ అందరూ కూడా ఈ ఐపీఎల్ లో యాడ్స్ ఇవ్వడం వల్ల కోట్లు సంపాదిస్తారు? ఖచ్చితంగా అది కోట్లు సంపాదిస్తున్నారు. ఆక్షన్ లోనే ఎవరెవరు ఎన్ని ఈ పలానా క్రికెటర్ 15 కోట్లకి ఈ పలానా ఫ్రాంచైజీ కొన్నది అనేది మనం చూస్తున్నాం కదా. అది ఐపీఎల్ లో హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్ చేస్తున్నారు కూడా కదా, అది నిజమే కదా. డెఫినెట్లీ ఐపీఎల్ అనే కాదు, నేను అదే చెప్పాను, ఐపీఎల్ నాట్ ఓన్లీ ఇండియన్ క్రికెటర్స్ అక్రాస్ ది గ్లోబ్ అందరికీ కూడా మంచి మంచి అవకాశాలని క్రియేట్ చేసింది. మంచి అవకాశాలు ఇక్కడ పర్టికులర్ గా డబ్బులు సంపాదించుకునే అవకాశాన్ని క్రియేట్ చేసింది. ఇండియన్ క్రికెటర్స్ కి క్రియేట్ చేసింది ఐపీఎల్. అట్లనే లాస్ట్ సీజన్ లో మీరు ఇంపాక్ట్ ప్లేయర్ గురించి తీసుకోవాల్సి వస్తే నితీష్ రెడ్డి, ఆంధ్ర నుంచి నితీష్ రెడ్డి, మీరు సన్ రైజర్స్ టీం నుంచి నితీష్ రెడ్డి కూడా ఈ సీజన్ లో ఒక వెలిగాడు. అతన్ని ఖచ్చితంగా ఏంటి అంటే నెక్స్ట్ ఐపీఎల్ సీజన్ కల్లా ఏంటి అంటే అతనికి ఇంకా అవకాశాలు, అంటే ఈ సీజన్ లో అతన్ని 20 lakhs ఏమో తీసుకున్నారు, బేస్ ప్రైస్ తో ఏమో తీసుకున్నారు, కానీ నెక్స్ట్ సీజన్ కి వచ్చేసరికి డెఫినెట్లీ ఆయన మళ్ళీ క్రోర్స్ క్లబ్ లో 5 crores రావాలని నేను కోరుకుంటున్నాను. కానీ డెఫినెట్లీ ఏంటి అని అంటే మంచి ఫిగర్ కి వెళ్తాడు, అందులో డౌట్ లేదు. సో అట్లా అతనికి ఇంకొక రీసెంట్ గా నేను ఒక న్యూస్ విన్నాను, ఇంకేదో టోర్నమెంట్ లో ఇలా కౌంటీస్ లో ఎక్కడో అతనికి అవకాశాలు దొరికినాయి ఈ ఐపీఎల్ పర్ఫార్మెన్స్ వల్లనే. ఈ ఐపీఎల్ గా అంటే ఈ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేశాడు అనుకోండి, ఇంకొక నెక్స్ట్ సీజన్ లో కనుక చేయగలిగితే, ఇప్పుడు మీరు రింకు సింగ్ ని తీసుకోవాల్సి వస్తే రింకు సింగ్ లాస్ట్ సీజన్ అంత ముందు సీజన్ లో మెరుపులు మెరిపించాడు, ఈ సీజన్ లో కూడా చూపించాడు. కానీ ఏంటి అంటే అతన్ని రిజర్వ్ ప్లేయర్ లాగానే తీసుకున్నారు ఏది వరల్డ్ కప్ కోసం. కానీ అతనికి ఏంటి అంటే వరల్డ్ కప్ అయిపోగానే ఖచ్చితంగా నెక్స్ట్ టోర్నమెంట్స్ లో మెయిన్ ప్లేయర్ గా తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. అట్లనే నితీష్ రెడ్డికి కూడా రిజర్వ్ ప్లేయర్ అవకాశాలు డెఫినెట్లీ ఉండే అవకాశాలు ఉన్నాయి ఏది నెక్స్ట్ 1 year నెక్స్ట్ సీజన్ లోపే. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.